కళ్ళు తాగిన కోతిలా చేస్తున్నాడు? రే మెంటల్ ఎక్కిందా నీకు? అవునే, మనసంతా మెంటలెక్కేసింది. హే, నేను నీకు చెప్పాను కదా సంగీత శ్వేత వేర్వేరు కాదే ఒక్కరే అని. లేకపోతే ఇద్దరిని ఒకేలా కలవడం ఏంటి? ఇద్దరు ఎంటెక్ ఏంటి? ఇద్దరు ఒకే రూమ్ ఏంటి? నువ్వు అబ్జర్వ్ చేసావా? ఇద్దరు పేర్లు సేమ్. అంటే ఎస్తోనే స్టార్ట్ అయ్యాయని. అయినా ఇద్దరు ఒకేలా కొట్టారే. కొడితే పిచ్చోడ్లా నవ్వుతావేంటి? నాకెందుకో ఆ దేవుడు నా పాస్ట్ చూసి జాలిపడి ఆ పైన జలకన్యను పంపించాడేమో. సాహసవీరుడు సాగర్ కన్య. అది సరే, నువ్వేంటే గుమ్మానికి అడ్డంగా దిష్టి కుమ్మడికాయలాగా? అవునా, అలా అనిపిస్తుందా? బాబుగారు నైట్ అంతా బయట తిరిగి అలసిపోయి వస్తారు. వచ్చాక ఒక షాకింగ్ న్యూస్ చెప్దామని వెయిట్ చేస్తున్నా. ఏంటో న్యూస్? బాబుగారికి ఒక బ్రేకింగ్ న్యూస్. లోపల మన బాబు వెయిట్ చేస్తున్నాడు. ఏం డాడీ వచ్చారా? లేదు, డాడీ వచ్చారు. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? సార్ గారు చదువు ఎట్లా ఉంది? చాలా కష్టపడుతున్నాను డాడీ. ఎర్లీ మార్నింగ్ లేవటం, కాలేజ్ క్లాసెస్, ట్యూషన్స్, ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్, ఆన్లైన్లో డేటింగ్, ఆన్లైన్లో మీటింగ్. అబ్బో, క్షణం తీరిక లేకుండా ఎడ్యుకేషన్ మీద డెడికేషన్ పెట్టాను డాడీ. మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? ఆన్ ద వే డాడీ. ఈరోజు, రేపు, ఎల్లుండు. కమింగ్ సూన్ డాడీ, కమింగ్ సూన్. బాగానే ఎక్స్ట్రాలు. ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాక మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి డాడీ. టేస్ట్ స్వీట్స్, హెల్దీ ఫ్రూట్స్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చేస్తా. కావాలంటే దీని పాయసం కూడా చేపిద్దాం. ఈ మధ్యన బాగానే వంట చేస్తుంది. పనాన్ని కూడా మానిపించేద్దాం. కొంచెం ఓవర్ అయినట్టుంది. మీరేం భయపడవద్దు డాడీ. ఏ టెన్షన్ లేకుండా డిస్టింక్షన్లో పాస్ అవుతాను. నేను పాస్ అవుతా. ఎక్కువైందిరా రే. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు. ఏమైంది? రిజల్ట్స్ వచ్చారా? పాస్ అయిపోయి ఉంటాను డాడీ. అవునా? తమరుగా చదువు పల్టీ కొట్టి రిజల్ట్స్ బోల్తా పడ్డాయి. డాడీ, ఎక్కడైతే మిస్టేక్ జరుగుంటుంది. మీరేం కంగారు పడద్దు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. డాడీ, అది పోలీస్ బెల్ట్. దాంతో కొడితే తోలుడు వచ్చేద్ది. ప్లీజ్ డాడీ. డాడీ, నేను భయపడ్డాం, కొట్టాక మీరు బాధపడ్డాం అవసరమా? చెప్పండి చెప్పండి, అవసరమా? అంత ఇష్టంగా కష్టపడ్డా నా కొడుకు రిజల్ట్స్లో రివర్స్ గేర్ వేస్తే దారిలో పెట్టద్దా చెప్పు? బోనా, తలుపు తీవే. నా చిట్టి తల్లి కదూ, నా బంగారు చెల్లి కదూ. బోనా, తలుపు తీవే. బోనా బోనా బోనా. డాడీ, మిమ్మల్ని చూస్తుంటే దారిలో పెట్టేలా లేరు. గోత్ర కప్పెట్టేసేలా ఉన్నారు. దీనితో వైలెంట్గా, క్రూయల్గా కాకుండా సైలెంట్గా సెటిల్ చేసుకోలేమా డాడీ? సెటిల్ చేసుకోలేను నాన్న. కొన్ని కావాలంటే కొన్ని చెయ్యాల్సిందేరా. ఎస్. జింగ చికం 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 జింగ చికం. ఏంటి కోపమా? నీ ఫేస్కి సెట్ అవ్వదు కానీ ఎందుకు మీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆడు లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు బయట కోతి గెంతులు వేస్తున్నావా? నేర్చుకో, కొంచెమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, బాగుపడతావు. అలాగే సార్, అలాగే సార్. కొంచెం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది. సౌండ్స్ ఏంటి కొంచెం హెవీగా వినిపిస్తున్నాయి? అంటే బాలే సినిమా కదా, సౌండ్స్ రీసౌండ్స్ కొంచెం హెవీగానే ఉంటాయి. నాకేదో తేడా కొడుతుంది. అంకుల్ వచ్చారా? రిజల్ట్స్ కూడా చూసారు. అంకులు ఈడు ఒకే రూమ్లో ఉండి సౌండ్స్ వస్తున్నాయంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. అరే ప్రవీణ్, ఎస్కేప్. భువనా, ఏంటి? ఏం లేదు. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? పాస్ అవ్వడం ఏంటి? అంకుల్ వచ్చారుగా, ఫస్ట్ వచ్చేయాలి. ఎందులో? ఎగ్జామ్స్ లోనా? పరిగెత్తడంలో. అరే ప్రవీణ, లాగెత్తరే.
బాబాయ్ కుక్కను కొట్టినట్టు కొట్టడం ఇదేనేమో. బా డాడీరా చెప్పేస్తాడు బా, కాపాడరా. బా మీ నాన్నేమో పోతురాజులాగా నువ్వేమో బలిచ్చే పోతులా కనిపిస్తున్నావురా. ఏరా ప్రవీణ్, నీకు కూడా తగలాలా ఏంటి? బావా బతుకుంటే కలిసి బావ వచ్చి బిర్యానీ తిందామే, నేను ఉంటానే. చూడరా నీ చెల్లిని, చూసి నేర్చుకో. బోనా నీ కాలేజ్ నుంచే ఫోన్. హలో, మేము మీ అమ్మాయి బోనా కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఎస్ఎస్ చెప్పండి. ఈ మధ్య మీ అమ్మాయి చదువు బాగా తగ్గిపోయింది, మార్క్స్ కూడా తక్కువగా వచ్చాయి, కొంచెం కేర్ తీసుకోండి. సరే. డాడీ సారీ డాడీ, నేను ఫస్ట్ చెప్దామని చాలా ట్రై చేశా, కానీ లాస్ట్ వచ్చి మిమ్మల్ని చాలా బాధ పెట్టా. అయినా నాకు క్వశ్చన్స్ క్లారిఫై చేయడానికి, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు లేరు. మా సంగీత మేడం కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఏరా అన్నయ్య? వెళ్ళిపోయింది డాడీ, వెళ్ళిపోయింది. సర్లే అన్నీ అడుగుదామంటే వీడికే 18 సప్లీస్ ఉన్నాయి. దొంగ మొహంది ఇరికించేసింది. సావిత్రి యాక్టింగ్ ఒకటి. పర్లేదురా, ఈసారి చదివి ఫస్ట్ వద్దు. సరే డాడీ. నన్ను ఎరగొట్టేసి దీనికి ఫస్ట్ వద్దాంలే అంట. రేయ్, ఇదేరా నీకు ఫైనల్ వార్నింగ్. ఈసారి పాస్ అవ్వలేదనుకో, ఇంట్లో కొడుకువి కాస్త ఎన్కౌంటర్లో శవమైపోతావు. ఖర్చులకు ఏమైనా కావాలంటే అడుగు, డబ్బులు ఇస్తాను కానీ కహానీలు చెప్పకు. బెల్ట్. రే, మూవీకి వెళ్దామన్నావు, ఇక్కడ కూర్చొని ఏం తింటున్నావు? మూవీకి వెళ్దాంలే కానీ ఇప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. పటేల్ కాకి కార్న్ క్రిస్పీ స్టిక్స్ అంట, మామూలుగా లేవు, అదిరి పని, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. అవునా? చాలా బాగున్నాయిరా. ఇంకా కావాలంటే ఏం చేయాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆర్డర్ చేసుకో, అదిరిపోతాయి. అవునా? వెంటనే ఆర్డర్ పెట్టుకుంటా. నువ్వెళ్ళి ఆ పనిలో ఉండు. ఏరా అన్నయ్య, దెబ్బలు బాగా తగిలినాయా? అంత లేదు, కొట్టింది నాన్నే కదా, తగలేదంటే ఫీల్ అవుతాడేమో అని జస్ట్ అరిచా అంతే. అవునా? ఏది నొప్పి వచ్చిందా? లేదు, నువ్వు ఫీల్ అవుతావని అరిచాను అంతే. అవునా? బాగా అరిచావరా. ప్లీజ్ నన్ను వదిలేవే తల్లి. సర్లే, ఏం ఆలోచిస్తున్నావు ఇంతకీ? నాన్న చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. కొంపతీసి పాస్ అయిపోదామన్నా? ఈసారి కానీ పాస్ అవ్వకపోతే నాకు పాడి కట్టి నీకు పెళ్లి చేసేస్తాడు. నాకోకేరా. ఏంటి నా పాడా? కాదు, నా పెళ్లిరా. అయినా ఈ గొడవలు గోలలు తిట్లు నా వల్ల కాదురా. హాయిగా పెళ్లి చేసుకుని ఆ తిట్లేదో మా ఆయన్ని తిడుతూ, ఆయన వేసి అట్లు తింటూ, తీరిగ్గా టీవీ చూస్తూ హ్యాపీగా గడిపేస్తా. నీ లైఫ్ మీద నీకున్నంత క్లారిటీ నాకుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని. అవునా? ఏదో ఆలోచించానంటున్నా, ఏంటది? నాన్న చెప్పిన దాని గురించే ఎంతో కూలంకషంగా, ఎంతో లోతుగా ఆలోచించిన తర్వాతే, ఆహా, అంటే నార్మల్గా ఆలోచించినా సరే నాకు విషయం అర్థమైంది. ఏంటో అది? మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే మార్క్స్ రావాలి. మార్క్స్ రావాలంటే ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్కి వెళ్ళాలంటే ట్యూషన్ చెప్పే వాళ్ళు కావాలి. పాయింట్కి రండి సార్. అంటే లాస్ట్ టైం నువ్వు ట్యూషన్కి సంగీత దగ్గరికి వెళ్ళేదాను కదా, ఇప్పుడు శ్వేత దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకుందాం, మార్కులు తెచ్చుకుందాం, పాసే చూపిద్దాం నాన్నకి. ఏంటి మనం 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 అంటున్నావు? నువ్వు కూడా? నేను కూడా పాస్ అయ్యి నాన్నకి మంచి పేరు తీసుకొచ్చేస్తాను. అంత ఓవర్ యాక్షన్ చేయకు, చిరాగ్గా ఉంది. అయినా నువ్వు వస్తా అంటుంది నా కోసమో నాన్న కోసమో కాదు, ఆ శ్వేత కోసం. అవునా? ఏడ్సావులే, నాకు తెలుసురా నీ గురించి. నా వల్ల కాదురా బాబు. అయినా నాదేముంది చెప్పు, నువ్వు బాగా చదివి కలెక్టర్ అయ్యి ఎక్కడో సెటిల్ అవుతావు. నువ్వు ఇక్కడ శ్వేతతో సెటిల్ అవుతావా?
బోనా ప్లీజ్ ట్యూషన్కి వెళ్దాం. సర్లే, నేను నీ ముద్దుల చెల్లెల్ని కదా, అవమానాలు పడి బాధలు భరించి ఏదోలా మీటింగ్స్ ఇచ్చేస్తాలే. అది సర్లే, ఆషాఢంలో 1+1 ఆఫర్ వస్తుందంట. నాకు 10 డ్రెస్సులు కావాలి. ఏంటి 10? వద్దంటే చెప్పు, బలవంతమేం లేదు. 10 కొనించేస్తా. సరే 10 ఇప్పుడే మాట్లాడదాం. ఏంటి మనమిద్దరమా? వద్దురా బాబు, నేను ఒక్కదానే చాలు. వెళ్ళి ఎలా సెట్ చేస్తానో చూడు. మరి నేను వెయిట్ చేయి, ఈ చెల్లి బూనా కోసం. హాయ్ అక్క. అక్క కాదే, వదినా. హాయ్, ఏంటి ఇలా వచ్చావు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అర్జెంట్గా. ఓ సరే, లోపలికి రా. చెప్పు, ఏదో చెప్తానన్నావు. ఈ మధ్య నా దరిద్రం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఫ్రీ వైఫైలో వచ్చి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి ప్లీజ్. నీకు మీ అన్నయ్యకి స్ట్రైట్ గా ఏ విషయం చెప్పడం రాదా? వాడికి రాదు, నాకొచ్చు. నేను చాలా బాగా మాట్లాడతా. దీని బిల్డప్లు తగలయ్యా. అవునా, అయితే చెప్పు. చెప్పడానికి చాలా ఉంది గాని ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం భయంగా ఉంది. సినిమాలు ఎక్కువ చూస్తావా పాప? ఒక సినిమాలేంటి, సిరీస్, సీరియల్స్ ఏది వదలకుండా చూస్తా. అర్థమవుతుంది. మెయిన్ మ్యాటర్ కొద్దామా? మా అన్నయ్య ఉన్నాడు కదా, బీటెక్ 1 year అయినా 18 సప్లీస్ ఉంచుకున్నాడు. నా పరువంతా తీసేస్తుంది. నాకు వచ్చే మార్కులకి ట్యూషన్ అవసరం లేకపోయినా మా అన్నయ్య కోసం తప్పట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? అయినా నాకు ట్యూషన్ చెప్పే తీరిక లేదు. ఫ్రీ అనుకుంటున్నారా? పే చేస్తాం మేడం. పే చేసినా కుదరదు. నాకు కాలేజ్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్ ఉంది, పైగా ఇంట్లో వర్క్ ఉంది. ఇప్పుడు నీకు ట్యూషన్ చెప్పడం నా వల్ల కాదు. కుదరదంటుందేంటి? ఇలా అయితే ఎలా? కుదరదంటారు, ట్యూషన్ చెప్పను అంటారు. అదే కదా నేను చెప్పేది. అయినా నాకు ఖాళీ లేదు, ఉన్నా ఇంట్రెస్ట్ లేదు. చెప్పనంటే కుదరదు, చెప్పి తీరాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. అయినా నువ్వు చెప్తే నేను వినాలా? కూల్ మేడం, మర్యాదగా ఒప్పుకోండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. అస్సలే మా డాడీ డిఎస్పీ. ఈ ఏరియా అంతా మా కంట్రోల్లోనే ఉంటది. ఏంటి బెదిరిస్తున్నావా? నో అంటే రౌడీలతో కొట్టిస్తావా? చిచ్చి, నేను అవన్నీ చేయను, అవన్నీ మా అన్నే చేస్తాడు. మళ్ళీ నేనెందుకు చెయ్యాలి? అయితే ఏంటిప్పుడు? హలో మేడం, ఫుడ్ ఆర్డర్ మేడం. సెకండ్ ఫ్లోర్ 202. ఓకే, వస్తున్నా మేడం. అమ్మో, ఇప్పుడు చెప్పు, ఏదేదో అంటున్నావు. మీ ఇంటికి ఏమీ రాకుండా చేస్తా. ఓహో అవునా? చూడు, ఫుడ్ ఆర్డర్ వచ్చింది. సరే పద. మేడం ఆర్డర్. హాయ్ సిస్టర్. ఆర్డర్ ఏం అవసరం లేదు, వెళ్ళిపో. ఆర్డర్ పెట్టింది నేను. సో వాట్? నేను వద్దన్నాక కూడా ఇస్తావా? సిస్టర్ నువ్వు అందంటే మీకు ఆర్డర్ లేనట్టే. సరే సర్లే, ఈసారికి ఇచ్చేసిపో. ఇడు వెళ్ళిపోయాడా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మీరు మాకు ట్యూషన్ చెప్పలేదనుకోండి, మీ ఇంటికి మార్నింగ్ పేపర్ వాడు వస్తాడు కానీ పేపర్ వేయడు, పాలవాడు వస్తాడు కానీ పాలు పోయడు, కిరాణా సరుకులు రావు, పని మనిషి రాదు, స్విగ్గీ జొమాటో ఆర్డర్లు మిస్ అవుతాయి, లేదంటే క్యాన్సిల్ అవుతాయి. ఇలా ఒక్కటేంటి, అబ్బో చాలా ఉన్నాయి. అసలే మీరు బిజీ కదా, ఈ బిజీలో ఈ పనులన్నీ మీరే చేసుకోవాలి. మీకు ఓకేనా? ఇదేంటి స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది అనుకుంటే వైలెంట్ గా వార్నింగ్ ఎత్తుంది. ఇది సెట్ అవుద్దా? అయినా నాదేముంది మేడం, ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే. ఏంటి బెదిరించి భయపెడదాం అనుకుంటున్నావా? లేదు మేడం, ట్యూషన్కి వచ్చి చదువుకుందాం అనుకుంటున్నా. అయినా నీకు మీ అన్నయ్యకి ఎవరితో సరిగా బిహేవ్ చేయడం రాదా? సరిపోయింది,
అయినా వీళ్ళిద్దరు కూడా పడుతూ నన్ను తిడతారేంటి? అందుకే మేడం మీ దగ్గర నేర్చుకుని జనజీవన శ్రవంతిలో కలిసిపోదాం అనుకుంటున్నా. ఏంటి ఒప్పుకోండి మేడం. ఏంటి ఫిక్స్ అయిపోయావా? అయినా ఈ భూన అనుకుందంటే ఫిక్స్ అయిపోయిందనే అర్థం. సరేలే, అంతగా ముచ్చట పడుతున్నావు కదా. ఫీజ్ 4000 ఓన్లీ ఫర్ మంత్. నీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, బలవంతమేం లేదు. 4 5,000 ఇస్తా. ఎలాగో డబ్బులన్నీ మన్నేవే కదా. ఓహో, మీరు అంతరిచ్చా? మరి కావస్తే హైదరాబాద్ని, చిరాకొస్తే సికింద్రాబాద్ని కొనేస్తా. మీకు ఫీ ఇంకా కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తా. సరే మేడం, రేపటి నుంచి క్లాసెస్కి వస్తా. ట్యూషన్స్ మొదలు పెట్టేద్దాం. ఈ ఎక్స్ట్రాలే వద్దు. ట్యూషన్కి వచ్చి చక్కగా చదువుకోవాలి. నువ్వు మీ అన్నయ్యలాగా వంకర వేసాలు వేసావనుకో, వాయించి వాతలు పెడతాను. చదివించే బాధ్యత మీది. ఏం చేస్తారో మీ ఇష్టం మేడం. సరే, రేపటి నుంచి వచ్చేసి. సరే మేడం. మావయ్య, ఆన్ ద వే, నేను వచ్చేస్తున్నా. బయటికి వెళ్తున్నట్టుంది. ఏం చేద్దాం? మా వాడు జ్యూస్ బాటిల్ మర్చిపోయినట్టు అన్నాడు, తాగేద్దాం. రే రే రే, అది నాదిరా. ఫస్ట్ నేను చూసా, ఇది నేను తాగుతా. నా జ్యూస్ అది జ్యూస్ కాదురా, ఆక్వాటిన్ ప్రోటీన్ వాటర్. అది ఆక్వాటిన్ ప్రోటీన్ వాటర్ అంటే ఏంటి? ఈ ఆక్వాటిన్ ప్రోటీన్స్ తో, విటమిన్స్ తో ఫుల్ బూస్ట్, వర్కౌట్ ఎనర్జీ అండ్ పర్ఫెక్ట్ హైడ్రేషన్. వినడానికి చాలా బాగుంది. అయితే నేనే తాగేస్తా. రే రే రే, వద్దొద్దు. నీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కావాలంటే ఆర్డర్ పెట్టుకో. ఇది నాకు ఇచ్చే, ఇది నాది. సర్లే. ఎవరు చూడట్లేదు కదా. ఇది ఇప్పుడే పంచర్ అవ్వాలా? ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? ఓ, టైర్లో గాలిపోయిందా? ఇప్పుడు ఎలా? షేట్ షేట్ షేట్. నిజం చెప్పు, నువ్వే కదా ఈ టైర్లో గాలి తీసింది? నేను టైర్లో గాలి? ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలు నాకేం తెలీదు. ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే పక్కా అది నువ్వే. నేనా? నన్ను అనుమానిస్తున్నారా? అమాయకుడి మీద అబ్బండాలు వేయడం తప్పు మేడం, అసలు కరెక్ట్ కాదు. మావయ్య, వచ్చేస్తున్నా, ఆన్ ద వేలో ఉన్నా. ఏంటండి, ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్తున్నారా? మన ఫ్రెండ్ బైక్ ఉంది, నేను డ్రాప్ చేసేస్తా. మన ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్. అయినా నీ హెల్ప్ నాకొద్దు, నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాను. ఎందుకు? బండి ఉంది కదా. వద్దు బాబు, మీ అన్న చెల్లెలతో పరిచయం అంటేనే చిరాకు. మీతో పరిచయమా ప్రమాదం. ఇంకా సావాసం అంటావా? నా వల్ల కాదు. అదేంటి మేడం అలా అంటారు? అయినా తోటి మనిషిగా సాటి మనిషికి సాయం చేయడం అదేమైనా నేరమా ఘోరమా? చెప్పండి మేడం. నువ్వు సినిమాలు బాగా ఎక్కువ చూస్తావు కదా. ఇంగ్లీష్ సినిమాలు కూడా. అయ్యో అవి కాదండి, టెర్మినేటర్, అవతారు, టైటానిక్ అలాంటివి. అయినా నీ విషయాలు నాకెందుకు? సర్లే, డ్రాప్ చేయం. నీ హెల్ప్ ఏం నాకు వద్దు, థ్యాంక్స్. ఛే, ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. నీ వల్లే. నువ్వు పక్కనుంటే ర్యాపిడో కూడా బుక్ అవ్వడం లేదు. సరిపోయింది, అది బుక్ అవ్వకపోతే నన్నానండి. అయినా మన బైక్ ఉంది కదా, నేను డ్రాప్ చేసేస్తా. సర్లే, వీటితో మనకెందుకు, మనకి ఎలాగో అర్జెంట్ వర్క్ ఉంది కదా. సరే కానీ దారిలో కోతి వేసాలు వేసావనుకో. అయ్యో మీ ఇష్టం మేడం, కావాలంటే చంపేయండి. ఇవే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. సరే రండి, 1 minute.
అయిపోయిందా? థ్యాంక్స్. అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? వస్తే పదే వెళ్దాం. ఎక్కడికి రా? నువ్వు కలెక్టర్ అవడానికి, నేను పాస్ అయి నాన్నకు పేరు తీసుకురావడానికి. ట్యూషన్కే. హలో మాస్టరు, అక్కడ మేడం దగ్గర మాట్లాడింది నా గురించి, నీకోసం కాదు. సరే 10 ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. ఎందుకురా అంత కంగారు? వెయిట్ చేయి, కొన్ని రోజులైనా. ఏంటి వెయిట్ చేసేది? ఇదేమైనా ట్రైన్ టికెట్టా? సీట్ బుక్ అయ్యాక బెత్ కోసం వెయిట్ చేయడానికి? లైఫే. అసలు లాస్ట్ టైం లాగా నా స్టేషన్లో ఆపిన బండి ఎవడో పచ్చజెండా ఊపిసి పట్టుకెళ్ళిపోయాడు. ఈసారి అలా కానివ్వను, అస్సలు కానివ్వను. అయితే ఏంటి ఇలానే వస్తావా? ఏమైంది? అసలే మనకి గొప్ప రెస్పెక్ట్. నిన్ను గాని ఇలా చూసిందనుకో, కోతిని చూసినట్టు ఎగురుతుంది. సేమ్ నువ్వు నాలానే, అదే కోతి ముక్కు కొండముచ్చి ఫేసు. అచ్చని దిగిపోయావు. ఎందుకే అమ్మూర్లా అంత సీరియస్ అవుతావు? మా ఇద్దరు నువ్వే కలిపే ప్లీజ్. బల బలక బల, సమరసంకం పూరించు, యుద్ధబేరి మోగించు. పద మనం మన ట్యూషన్కి వెళ్ళి మన హక్కుల కోసం పోరాడదాం. गणपती वाले दीवाने उशा माटे की पाटील जाते. We better be bold